సో యూత్ని మీరు ఇట్లా అంటే గైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైము మీరు అన్నట్టుగా ఈ యూనిటీ డ్రైవ్లో భాగంగా మైనర్స్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న చెడు అలవాట్లకు సంబంధించి వాటన్నింటినీ చేస్తున్నారు. సో 3 డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మీరు. ఒకటి మహిళలు, 2 యూత్, తర్వాత ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్. సో యూత్ కాన్సన్ట్రేటెడ్గా ఏంటి ఇంకేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు? యూత్ కాన్సన్ట్రేటెడ్గా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చేసరికి అంటే ఇట్స్ నాట్ ఎంపవర్మెంట్, ఇట్స్ హెల్పింగ్ ఉమెన్. మేము వెళ్తున్నాం కదండి, అంటే మెనీ విలేజెస్ ఆర్ మెనీ టౌన్స్కి వెళ్తూ ఉంటాం కదా, స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తాం. వేరెవర్ మేము అంటే ఒక ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాం, గర్ల్స్ కాలేజ్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళకి టాయిలెట్స్ అవసరం ఉంది. మేము అక్కడ టాయిలెట్ కట్టడానికి ఏం సహాయం చేయగలం, వాట్ వీ కెన్ డూ ఫర్ దట్, అలాంటి ఇనిషియేటివ్స్ కూడా తీసుకుందాం అనేది మా మోటో అండి దీంట్లో. ఓకే. సో అంటే ఇప్పుడు యూజువల్లీ విమెన్ ఎంపవర్మెంట్ అనగానే వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ నేను దాంట్లోకి ఆ ప్రోగ్రాంలోకి రావాలి అనుకుంటే ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆన్ దట్? సి ఫినాన్షియల్గా హెల్ప్ చేసి వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ ఫీడ్ ఆఫ్ ఫ్రీ మనీ అండి. వాట్ వీ వాంటెడ్ టు డూ ఇస్ మేము వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం, వేర్ దే విల్ లెర్న్ సంథింగ్, దే విల్ వర్క్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఎర్న్ మనీ ఆన్ ఇట్. ఓకే. ఫ్రీ మనీ అన్నది వీ డోంట్ వాంట్ టు డూ ఎనీ ఫ్రీ ప్యాకేజ్ ఎనీవేర్. సి ఫ్రీగా మేము ఏది మీరు ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఎలా అవ్వాలన్నది మేము నేర్పిస్తాం తప్ప వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ హెల్పింగ్ సమ్ వన్ బై ఫినాన్సెస్. సో అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసెస్ వాటన్నిటిని ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిపి చేంజెస్ అవన్నీ చేసే ఒక ఆలోచన ఉంటుంది. అదేలా వర్క్ అవుతుంది? ఇట్స్ సో సింపుల్ అండి. ఐదర్ మీ ఆర్ మై కంపెనీ వీఆర్ జస్ట్ a spoke in a wheel or a brick in a wall. ఓకే. టుగెదర్ ఇప్పుడు మీరు మీ న్యూస్ అవనివ్వండి, లేకపోతే ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వండి, మన అందరం కలిస్తేనే వీ కెన్ బ్రింగ్ ఎ చేంజ్. నేను ఒక్కడిని ఏం చేయలేరు, నా సంస్థ ఒక్కదే ఏం చేయలేరు. సో దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ అండి. నాతో పాటు ఒక 10 చేతులు కలిస్తేనే స్ట్రాంగ్గా అవుతాం. దట్ ఈస్ వాట్ అవర్ మోటో ఈజ్ ఆల్సో యూనిటీ డ్రైవ్. అంటే అందరం కలిసి చేద్దాం అన్నదే మా మోటో అండ్ ఇంటెన్షన్ అండి. సో ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అనుకుంటారు? యూనిటీ డ్రైవ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఫైనల్ రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏ ఫోకస్డ్గా నడుస్తున్నారు? సిన్స్ చైల్డ్హుడ్ అండి, మీన్ వాట్ మై మదర్ టాట్ మీ ఆర్ సంథింగ్. సి ఎండ్ ఆఫ్ డే ఐ వాంటెడ్ టు మేక్ దిస్ బిగ్ ఫర్ ష్యూర్. బట్ నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి చేయడం కన్నా ఐ విల్ పుట్ మై హార్ట్, సోల్ అండ్ బ్లడ్ ఇన్ ఇట్, so that for sure universe will give a better result on what I'm doing. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ బ్రాండింగ్ అలాంటి యాక్టివిటీస్లో కూడా మీరు యూఆర్ ఆల్రెడీ దేర్. Yes. సో అది ఎలా వర్క్ అవుతుంది? అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ 48 కంట్రీస్లో యూఆర్ దేర్. కొత్తగా ఏమైనా ఇప్పుడు వెంచర్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నెక్స్ట్ వాట్ యూఆర్ వర్కింగ్ ఆన్? See, for now I'm only working on the software company or server infrastructure or the media agency or the automotive garage which I have. Since last month or two, I'm a bit focused on this Unity Drive thing itself. Surprisingly, మీరు ఇప్పుడు అడిగారు వాట్ వుడ్ బి ద టేక్ ఇన్ ఆఫ్టర్ 2 years or at the end. తీసుకోగానే ఐ డోంట్ నో ద యూనివర్స్ సపోర్టెడ్ మీ ఆర్ సమ్ హౌ అబౌట్ 8-9 స్పాన్సర్స్ వచ్చారు టు హెల్ప్ మీ అవుట్. ఇక్కడ నుంచి నాకు కొంతమంది ఫుడ్ స్పాన్సర్ చేశారు, కొంతమంది ఫినాన్షియల్గా చేశారు, కొంతమంది నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో హోటల్స్లోని స్టే చేయడానికి ఉండాలి, లేకపోతే నాకు నేను ఏ రూట్లో వెళ్ళాలి అవన్నీ ఉండాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సరింగ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఒక యూత్ లేదా ఒక యంగ్ దీనిలాగా చాలామందికి ఒక డౌట్ ఏముంటుందంటే, నేను ఏం టేకప్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలా? ఇప్పుడు అంటే యూజువల్లీ ఇవాళ యూత్ ఎలా ఉంది అంటే ఐపీఎల్ మ్యాచ్ చూడంగానే సాయంత్రానికి వాడు క్రికెటర్ అయిపోవాలనుకుంటాడు. సినిమా చూసి రాగానే ఆ సినిమాలో హీరో ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ తీసుకోవాలనుకుంటాడు. ఇలాంటి థాట్ ప్రాసెస్ చాలా చాలా వాలటైల్గా మారిపోయింది. సో
మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అంటే ఇఫ్ యూఆర్ చూసింగ్ అ పాత్ అంటే ఏం చేసి చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మీరు అన్నారు బ్యాక్ బెంచర్స్ అనేది, బ్యాక్ బెంచర్ అయినా సరే వాళ్ళు మీరు ఇప్పుడు ఒక మీరు ముందు నిలబడి నడిపిస్తున్నప్పుడు, సో అలాంటి వాళ్ళకి ఏంటి, వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ ఉంటుంది? సి మెసేజ్లు ఇవ్వడం అంత అనుభవం నాకు లేదు. ఐఎమ్ రియల్లీ యంగ్ ఎట్ దట్ కేస్. నేను ఒకటి చెప్తున్నాను, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, ఇట్ కెన్ బి, మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే మీ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ అండ్ బ్లడ్ ఇన్ ఇట్. మీరు ఇట్స్ నాట్ దట్ ఈరోజు క్రికెటర్ అవుతాను రేపు బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతాను అంటే యూ విల్ బీ నథింగ్ ఎట్ ద ఎండ్. మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ వరకు దాని మీదే ఉండండి. అది సాధించినంత వరకు మీరు అదే చేయాలి, అప్పుడు 100% సక్సెస్ మీద అవుతుంది. సో అయితే ఇప్పుడు ఇంకొక చాలా ట్రికీ క్వశ్చన్ ఇది. యువర్ హ్యావ్ చైల్డ్ బిఫోర్, సో మీ పేరెంట్స్ మీకు అది చెప్పారు, యూ హ్యావ్ ఎ చైల్డ్ నౌ. సో వాళ్ళు అంటే 1.5 year ఏజ్ అయినా సరే దే స్టార్టెడ్ ఆల్రెడీ, అంటే నడక స్టార్ట్ చేసిన తర్వాత దేర్ పాత్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఏంటి మీ పిల్లలకి ఏం చెప్పబోతున్నారు? నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్. ఐ డోంట్ వాంట్ దిస్ 1-2 స్కూల్. ఐ డోంట్ వాంట్ ద ర్యాంకింగ్ వన్. నేను వీడు పుట్టగా నేను మా వైఫ్కి చెప్పింది కూడా, I want to make him a productive citizen to the country. Very nice. వాడి వల్ల ఏదైనా యూజ్ ఉండాలి. ఐ డోంట్ వాంట్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా వాడి ఇష్టం, ఇట్స్ ఆల్ అబౌట్ హిజ్ విష్. బట్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ అట్లీస్ట్ వన్ మోర్ పర్సన్. ఒక్కడినైనా వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ మై థాట్ ఇస్. సో ఏంటి ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి, అంటే ఏంటి మీ జర్నీలో ఎక్కడైనా నేర్చుకున్నావా, ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అయినవా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా మీకు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయినవి అంటే ఇట్స్ ఆల్ ద ఎడ్యుకేషన్ విచ్ కేమ్ ఫ్రమ్ మై మదర్ అండి. షీఈస్ ఇన్ సో హరీ షీ లెఫ్ట్ మీ. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. బట్ ఆవిడ నాకు నేర్పించిన వాల్యూస్ అవన్నీ, ఐ డోంట్ నో, దట్ రూట్స్ వెంట్ ఇన్ టు మై హెడ్ అండ్ ఐ స్టార్టెడ్ బీయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏజ్లో ఇంతవరకు రీచ్ అవ్వడం అనేది గ్రేట్, బట్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ ఆర్ టూ హ్యూజ్. సో అవన్నీ సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా నేను మా సైడ్ నుంచి, బీఆర్కే న్యూస్ సైడ్ నుంచి కూడా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చూసారా, నేను ఇంట్రోలోనే చెప్పాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న వ్యక్తి పెద్ద ఆయన కాదు కానీ బట్ ఆలోచనలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అది ఆచరించే క్రమంలో తీసుకుంటున్న స్టెప్స్ కూడా చాలా ప్లాన్డ్గా ఉన్నాయని మనకు చాలా అర్థమవుతుంది. లెట్ us విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అతను ఇంకొకసారి సక్సెస్ని మరింతగా ఎదిగిన తర్వాత ఫోర్బ్స్లో ఆర్టికల్ కాదు, ఫోర్బ్స్ జాబితాలో ఆయన నెంబర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.